used to be a bodyguard, helped me get my soul, and now I got my own brothers ripping up the pop top. Dancing, it makes you wanna move. Shake it all up and it makes you wanna groove. అయ్యా ధర్మం చేయండి బాబయ్యా. బాడీ స్లిమ్గా మెయింటైన్ చేస్తున్నావు. సునీల్ లాగా సిక్స్ ప్యాక్. సిగరెట్ ప్యాకెట్కి దిక్కులేని బతుక్కి 6 ప్యాకెట్ బాబు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నీ 6 ప్యాక్ని ఫ్యామిలీ ప్యాక్ చేయి. టైంకి భోజనం చేయి, అర్థమైందా? టైం చూసుకొని భోజనం చేయడానికి మా కాడ వాసీలు ఉంటాయా బాబు? ఓ అది కరెక్టే. టేక్ దిస్. ధర్మ ప్రభువులు, తమరి పేరు ధర్మరాజా బాబు? ధర్మరాజు కాదు, దిల్ రాజు కాదు, నా పేరు బుచ్చిరాజు. వెల్కమ్ సార్. ఏం కావాలి సార్? డ్రాపింగ్ ఓ కార్ కావాలి. ఏ కార్ కావాలి సార్? కాస్ట్లీయెస్ట్ కార్. ఆ కంపెనీ కార్ మా ట్రావెల్స్లో లేదు సార్. ఓ నీకు అలాగ అర్థమైందా? నేను అడిగింది ఇక్కడ ఉన్న వాటిలో ఖరీదైన కార్ ఏదని. ఆడి కార్ సార్. మన రేంజ్కి అదే కరెక్ట్. సార్ మే హెల్ప్ యూ? ఎస్, మీ హోటల్లోనే ఖరీదైన రూమ్ కావాలి. అయితే ప్రెసిడెంట్ సూట్ తీసుకోండి సార్. ప్రెసిడెంట్ సూట్, ప్రైమ్ మినిస్టర్ ప్యాంటు కాదు, కాస్ట్లీ రూమ్ కావాలి. ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినప్పుడు సచిన్ ఈ రూమ్ లోనే దిగాడు సార్. ఇది ఆల్రెడీ వాడేసిన రూమా? నీ పేరేంటి? అప్పు సార్. అప్పు, ఇదిగో టిప్పు. సార్ ఈ టిప్పుతో నా అప్పులన్నీ తీరిపోతాయి సార్. ఇప్పుడు అసలు పనికి వద్దాం. ఎలా మొదలు పెడదాం? సూసైడ్ నోట్, ఆత్మహత్యా పత్రం. ఈ ప్రపంచంలో పుడితే అంబానీ కడుపునైనా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ కొడుకుగా అయినా పుట్టాలి. నాకు ఆ ఛాన్స్ లేదు. చాలామంది చావులకు కారణం ఉన్న జబ్బు అయితే, నా చావుకు కారణం లేని డబ్బు. నా బాడీని మార్చురీకి పంపకండి, ఎందుకంటే అక్కడ స్మెల్ నాకు అసలు పడదు. మా మామయ్య అబ్రకదబ్బర అప్పారావు అడ్రస్కి కొరియర్ చేసేయండి. గమనిక మామయ్య, జీవితంలో మొదటిసారి చేస్తున్నాను. నా అంత్యక్రియల్ని చీప్గా చేపలు చుట్టేకు. ఎంత ఖర్చు అయినా సరే తులసి మాలలతో ఊరేగించి గంధపు చెక్కలతో దహనం చేయించు. ఉంటాను. పోతున్నాను. అమ్మో, పోయే కాలం దగ్గర పడింది. దుర్ముహూర్తంలో చేస్తే దయ్యమే తిరుగుతాను. అసలు నాకు దయ్యాలంటే భయం. ఈ లైఫ్కి తెరబుచ్చి చిచి, చేదుగా ఉంది. ఎలా తాగి చేస్తారో ఏంటో. ఐడియా, షుగర్ వేసుకుంటే కొంచెం తీగా తాగి చావచ్చు. నా దీపం మారిపోతున్నప్పుడు ఈ దీపాలు ఎందుకు నాకు డిస్టర్బెన్స్? డోర్ తీసే ఉందే. అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రై కొబ్బరి బొండం? ఇదిగో అదే వద్దండి. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా?
రే ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది, ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తానా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం కొబ్బరి బొండం. అప్పన్న తన్న అమ్మన్న, అప్పన్న తన్న అమ్మన్న. బాబు ఏంటయ్యా ఏంటి కొబ్బరి బండం కొట్టిమంటారేటండి? ఇస్తున్నప్పుడు ఏంట్రా ఈ స్టిల్ బాగుంది. క్లోజ్ క్లోజ్ ఏ నవ్వురా. ఇది బాగుందిరా. ఓకే రానా? ఏంట్రా చేతులకి ఏమైనా సెగ్గట్లు వచ్చాయా? ఇలా రండ్రా. ఏంట్రా అది మెళ్ళో కెమెరా వేసుకొని తెగ ఫోటోస్ తీసేస్తున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఫొటోస్ తీయడం హాబీ మేడం. ఓహో, ఫోటోలు తీయడం హాబీ అయితే ఫోటో స్టూడియో పెట్టుకోవాలి కానీ ఇంజనీరింగ్ ఎందుకురా? నువ్వేంట్రా లగేజీ డైరెక్ట్ గా ఎర్ర బైక్ ఎక్కి ఊరు నుంచి వచ్చేసినట్టున్నా? ఏంట్రా నీ పేరేంటి? పవన్. కళ్యాణా? కాదండి, సంతోష్. ఏమొచ్చురా నీకు? పాడడం. మాకు వినటం రాదు కానీ సబ్జెక్ట్స్ ఏమొచ్చు అని. లెక్కలొచ్చు మేడం. చా లెక్కలొచ్చా? అదేంట్రా? చెట్టు. నీకు లెక్కలొచ్చు కదా? బాగా. ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టి చెప్పు. నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఈ కాలేజ్ ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఓ 10 ఎకరాలు ఉంటుంది మేడం. చా నాకు 100 ఎకరాలు ఉంటుంది అనిపిస్తుంది. ఏది దీంతో గొలుసు చెప్పు. రేయ్, నువ్వెక్కడికి రా ఎస్కేప్ అవుతున్నావు? అంటే పిలిచారు. పద బ్యాక్. రే ఏ ఊరు అనేది? కడప మేడం. మీ అయ్య ఫ్యాక్షనిస్టా? లేదు మేడం, డెంటిస్ట్. నీకేమొచ్చురా? విజిల్ వచ్చా? 10 వచ్చి మేడం. అబ్బా చా అయితే చెప్పరా, బావిలో నీళ్లు తోడడం ఈజీనా, బకెట్ లో నీళ్లు తోడడం ఈజీనా? భలేవాళ్ళు మేడం, ఈ చిన్న పదులు చిన్న పిల్లలు చెప్తారు. బకెట్లో నీళ్ళు తోట ఈజీ. అయితే ఈ బకెట్ లో నీళ్లు ఆ బకెట్ లోకి దీంతో తోడు. తీసుకో. ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను తల్లి, పట్టుకోండి. సర్లే వెళ్ళబోయ్. మీరేంట్రా ఇక్కడే ఉన్నారు? పని కానివ్వండి. మేడం చెట్టు మార్చకూడదు. అయితే ఓ పంచి ఈ చెట్టాకు లెక్క పెడతావా? అదే బెటర్లే. వెళ్ళవయ్యా. చచ్చారు. చూడండి. ఎవరు సార్ ఆయన? మన ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్? అదేంటి అంత కాన్వేతో వచ్చాడు? రాయలసీమ అయితే కార్లు సీమ సింబాలిజాలు బిడ్డ. అబ్బో, ఆయన పేరేంటి సార్? పిఎస్ రెడ్డి. అంటే పొట్టి శంకర్ రెడ్డి. రే లెక్క పెట్టండి, వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. అమ్మో. ఏందైనా మీరంతా ఫ్రీజ్ అయిపోయారు. నాకంతా తెలుసు గాని కానివ్వండి కానివ్వండి. మిస్టర్ ఏం చేస్తున్నావు? ఈ కాలేజ్ విస్తీర్ణం కొలుస్తున్నాను సార్. వావ్, వెరీ గుడ్. కొలు కొలు. అలాగే సార్. ఈ పేషెన్సీ పెరుగుతుంది. వాయ్, నువ్వేం చేస్తున్నావు జెంటిల్మెన్? ఆకు లెక్క పెడుతున్నాను సార్. ఎక్సలెంట్. థాంక్యూ. లెక్క పెట్టు లెక్క పెట్టు, నీ మెమరీ పెరుగుతుంది. మీరేం చేస్తున్నారు మాస్టారు? ఈ బకెట్ నుంచి బకెట్ నీళ్ళు దొరుకుతున్నాను సార్. వావ్, చెయ్యి 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 బాగా స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్స్ సార్, కొద్దిగా హెల్ప్ చేయొచ్చుగా. ఎక్స్ట్రాలు నేను ప్రిన్సిపాల్, నాతో పెట్టుకో. థ్యాంక్స్, గుర్తు పెట్టుకుంటా. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం ర్యాంకింగ్ చాలా కొత్తగా ఉంది.
ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపేది లవ్ అయితే ఒక సీనియర్ ని జూనియర్ ని కలిపేది ర్యాగింగ్. రిగ్గింగ్ లేని ఎలక్షన్ అన్నా ఉండొచ్చేమో గానీ ర్యాగింగ్ లేని ఎడ్యుకేషనే ఉండకూడదు. మీ లిమిట్స్ లో మీరుండండి, ఎవరిని హర్ట్ చేయకండి, రెచ్చిపోండి.